కాంగ్రెస్ సీనియర్ లీడర్ విహెచ్ సారు గాంధీ భవన్ లో మాట్లాడుకుంటూ కమలం పువ్వు పార్టీ మీద అటెంకాలం మోడీ సార్ మీద మస్తు నారాజైండు. మోడీ సార్ దగ్గర 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతన్నల నోట్ల మట్టి కొట్టిందని అంటున్నారు. అట్లాంటి బీజేపీ పార్టీని జనాలు మళ్ళీ నమ్మే స్థితిలో లేరని, ఈ పాలి ఎట్లయినా రాహుల్ సారే ప్రధానమంత్రి అవుతాడు అని అంటున్నారు. Talent is not anybody's property. God has given to everybody. అంటే ఏం చేయాలన్నది మన్మోహన్ సింగ్ చెప్తే పార్లమెంట్ లో బిల్లు పెట్టించిన ఆనాడు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలా. ఐఐటీలో ఒక్కొక్కరు 1,40,000 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర మాట్లాడుతున్నాడు. ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ మేము తెచ్చినాం యూపీఏ. అదేవిధంగా ఓబీసీ ఎస్సీ ఎస్టీ సోషల్ జస్టిస్లు ఉండే దాన్ని పక్కకు తీసినప్పుడు తెలిసింది మా సత్యం. 1993లో మండల్ కమిషన్ లాగు అయితే 27% మేము డబుల్ డిజిట్ కూడా దాటలేము. అందుకుంచే రాహుల్ గాంధీ గారు మేము పవర్లు వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితనా హిస్సేదారు యుక్తి భాగీదారులు తప్పనిసరిగా ఇండియా కూటమి గెలుస్తుంది. రాహుల్ గాంధీ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్. ఆఫ్టర్ దట్ ఎవ్రీ డౌన్ ట్రాడన్ పీపుల్ గెట్ అడ్వాంటేజ్. వాళ్ళ స్థితిగతులు మారుతుంది. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు. మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ కూడా అమిత్ షా ఎత్తేస్తా అంటాడు, నరేంద్ర మోడీ ఎత్తేస్తా అంటాడు. ఇవాళ పోయి స్వామి వివేకానంద దగ్గర అధ్యయనం చేస్తే దానివల్ల లాభమేంద్ర బాబు నాకు అర్థమైతలేదు. ఇది ఎందుకంటే డెస్పరేట్ అయ్యి ఎవడన్నా చెప్పుకుంటాడా నేనే దేవుడు అని. దేవుడు అంటే పిచ్చోడు అనుకోరా. అదేమో ఏ దేవుడు వీడు దేవుడు అంటాడేంద్ర. ఆడవాళ్ళు కూడా పరిశాన్ ఉన్నారు. ఏమో శ్రీరాముడికి పూజ చేయాలా లేకుంటే నరేంద్ర మోడీకి పూజ చేయాలి. వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం 4th నాడు డిక్లేర్ అయ్యేది. తప్పనిసరిగా 400 సీట్లు వస్తాయని చెప్పినాం. అబ్కి బార్ 400 के पार अंటున్నాం. 400 नहीं 200 पार नहीं होता आने वाला इंडिया कूटमी.